హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ నేను మీషో నుండి కొన్ని శారీస్ తెప్పించి వాటితో ఫ్రాక్స్ ఎలా కుట్టించుకోవాలి ఏంటి అని ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి. అసలు దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే నాకు ఇప్పటికీ కూడా ఆ వీడియోని చూసి కామెంట్స్ పెడుతున్నారనమాట, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్కి సంబంధించి. అంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సేమ్ అలాగే మీషో నుండి తెప్పించినటువంటి కొన్ని శారీస్తో నేను క్రాప్ టాప్స్ అండ్ అలాగే లంగా ఓణీలు కుట్టించాను అనమాట. ఈవెంట్స్ కోసం కొన్ని అండ్ అలాగే రెగ్యులర్ యూస్కి కొన్ని అన్నట్లుగా కొన్ని కుట్టించాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు అవుట్ఫిట్ ఇచ్చేస్తాను. ఆ శారీస్లో మీకు కూడా ఏమైనా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా హ్యాపీగా తెప్పించుకుని శారీస్ లాగైనా కట్టుకోవచ్చు, లేదు అంటే లంగా ఓణీలు లాగైనా వేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇంట్లో లంగా ఓణీలు వేసుకుని తిరుగుతూ ఉంటే మహాలక్ష్మిలాగా అసలు ఎంత కలగా ఉంటుందంటే ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. కానీ ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలంటే అవి హెవీగా ఉంటాయి, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ విధంగా మీరు లంగా ఓణీలు కుట్టించుకున్నారంటే చిన్న చిన్న అకేషన్స్కి, ఫెస్టివల్స్కి అండ్ అలాగే ఎప్పుడైనా శుక్రవారం పూట, మంగళవారం పూట లేదా కాలేజ్కి ఎప్పుడైనా లంగా ఓణీ వేసుకెళ్ళాలి అన్నా మీరు చక్కగా హ్యాపీగా ఈ లంగా ఓణీలని క్యారీ చేయొచ్చు అనమాట. అంత కంఫర్ట్గా ఉంటాయి, అస్సలు మెయింటెనెన్స్ లేనటువంటి లంగా ఓణీలు అనమాట ఇవి. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ప్రతి వీడియోలో కూడా నేను ఫస్ట్ చూపించేది నా ఫేవరెట్ కలర్ అండి, బ్లాక్ బ్లాక్ బ్లాక్. ఈరోజు కూడా ఫస్ట్ అయితే బ్లాకే చూపిస్తున్నాను. చూసారా, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఇది. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది, చూసారా? బ్లాక్ అండ్ గోల్డ్ అండి. దీన్ని ఫాయిల్ ప్రింట్ అంటారనమాట. దీనిపైన బ్లాక్ కలర్ జార్జెట్ శారీ అండి, ఇది ప్యూర్ జార్జెట్ అనమాట. బ్లాక్ కలర్ జార్జెట్ మీద చక్కగా ఇలాగా గోల్డ్ కలర్లో ఫాయిల్ ప్రింట్ అండి. నేను ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3 times వరకు వాష్ చేశాను, ఏమీ పోలేదండి. ప్రింట్ అయితే నాకైతే ఇప్పటి వరకు పోలేదు. కానీ ఎండలో ఆరవేయకూడదండి, ఇవి ఎండలో ఆరవేయకూడదు. అండ్ అలాగే షాంపూ వాష్ చేసుకుంటే చాలా కంఫర్ట్ అనమాట. మనం వాషింగ్ మిషన్కి వేసేసామంటే కలర్ పోతాయి అండ్ క్లాత్ కూడా పాడైపోతుంది. ఈ ఫాయిల్ ప్రింట్ అంతా కూడా పోతుంది అనమాట. అందువల్ల నేనేంటంటే షాంపూ వాష్ చేసి నీడలో ఆరేస్తాను, ఎండకు కూడా ఆరేయను. ఇది వచ్చి బ్యూటిఫుల్ శారీ అండి, బ్లాక్ శారీ. మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు, నేను వేసుకుని అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చూసారా, అసలు వేసుకుంటే లుక్ చూడండి, అసలు ఎంత బాగుందో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. కింద స్కర్ట్ కూడా ఎంత అంబ్రెల్లా, చూసారా అసలు ఎంత వచ్చిందో. కింద గోల్ చాలా పెద్ద గోల్ వచ్చింది అనమాట. అంటే ఇది బ్లౌజ్ కింద తీయకుండా ఉన్న శారీ మొత్తాన్ని కూడా ఇలాగా స్కర్ట్కి పెట్టేశాము. అందువల్ల గోల్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. సరే, అసలు ఐడియా ఎంత బాగుంది కదా. అంటే బ్లాక్ కలర్ బ్లౌజెస్ మనకి ఇంట్లో కామన్, చాలా బ్లౌజెస్ ఉంటాయి, ఏదో ఒక బ్లౌజ్ అయినా కూడా మనం వేసుకోవచ్చు. ఇది బ్లాక్ కాబట్టి మనం దీనిపైన, నేనైతే దీనికి బ్లాక్ కలర్ చున్నీని అయితే అటాచ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఇందులో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ చున్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే నేను దీనికి సంబంధించినటువంటి శారీ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా కావాలి అంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు. అండ్ అలాగే వన్ మోర్ హాఫ్ శారీ. అసలు కలర్ చూసారా, అసలు ఎంత బ్రైట్ కలరో కదా, ఎంత బాగుందో. మంచి కలర్ అండి. ఇది కూడా జార్జెటేనండి, జార్జెట్ క్లాత్ మీద ఇలాగా సీక్వెన్స్ వర్క్ అనమాట. ఇదంతా కూడా మీకు ఇక్కడ షైనింగ్ మెరుస్తూ కనిపిస్తుంది కదా, ఆ మెరుస్తూ కనిపించేది ఇవన్నీ కూడా చిన్న చిన్న తలుపులు అనమాట.
సీక్వెన్స్ని ఇలాగా శారీ మొత్తం కూడా ఇచ్చేసారండి. ఇందులో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ కలర్ బాగా బ్రైట్గా అనిపించి నేను ఈ కలర్ తెప్పించాను. ఇది కూడా నేను ఇప్పటికీ ఒక 3 times వరకు వాష్ చేశానండి. కలర్ అయితే ఏం పోలేదు, సీక్వెన్స్ కూడా ఏం పోలేదు. కానీ ఈ శారీ మీద ఇలాగా చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చి ఆ థ్రెడ్ వర్క్లో చమ్కీస్ వచ్చినాయన్నమాట. ఈ థ్రెడ్ వర్క్ వచ్చినది ఏంటంటే ఇలాగా క్లాత్ అక్కడక్కడ పట్టుకుని ఇలాగా పోగు పట్టేస్తుంది. అలాగా అక్కడక్కడ పోగులు అయితే పట్టేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ డిజైనే అలాగే ఉందన్నమాట. ఈ క్లాత్ అంటే వర్క్, దీనిపైన వచ్చినటువంటి థ్రెడ్ వర్క్ అనమాట. ఈ కలర్ అయితే అసలు ఎంత బ్రైట్ కలర్ తెలుసా, సూపర్ అండి. నేను ఇది కూడా వేసుకుని చూపిస్తూ అప్పుడు ఈ శారీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. చూసారా, వేసుకుంటే అసలు ఎంత బ్రైట్గా ఉంది, అసలు ఎంత లుక్ ఉంది కదా. కలర్ కూడా అండి మంచి కలర్ అండి. ఇది బీట్రూట్ కలర్ అంటాం కదా, బీట్రూట్ కలర్ అండి. అసలు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. నాకు ఇది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అనమాట. నేను రన్నింగ్ బ్లౌజ్ అయినా కూడా మనకి సేమ్ యాస్టీస్ కలర్ దొరకదన్న ఉద్దేశంతో శారీలో ఉన్నటువంటి బ్లౌజ్నే కట్ చేసి ఇలాగ 3/4 హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ సేమ్ కలర్ చున్నీ అయితే ఇలాగా పేరప్ చేసుకున్నాను. మీకు సేమ్ కలర్ కావాలి అంటే ఇలాగ పేరప్ చేసుకోవచ్చు. లేదు కొంచెం దీనికి కాంట్రాస్ట్ కలర్ కావాలి అంటే ఏదైనా గోల్డ్ కానీ లేదా లైట్ కలర్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను ఈ చున్నీకి కూడా చూసారా చక్కగా గోల్డ్ కలర్లో గోట్ వేయించాను అనమాట, నెక్కి అండ్ అలాగే చున్నీకి. అందువల్ల ఏంటంటే ఈ చున్నీ కూడా బాగా స్పెషల్గా కనిపిస్తుంది అనమాట, అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. అసలు మీరు ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటివి కానీ వేసుకుంటే సూపర్ లుక్ అండి. అంతే. మీరు ఇంకొంచెం బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ కానీ పెట్టుకుంటే క్రాప్ టాప్కైనా యూజ్ చేయొచ్చు, లంగావోనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ లంగావోని పర్పసే దీన్ని కుట్టించుకున్నాను కాబట్టి లంగావోనికి సంబంధించినటువంటి బ్లౌజే కుట్టించాను. చూడండి అసలు ఎంత బాగుందో. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అన్నా కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి, నేను లింక్ పెడతాను కదా, అందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి. అండ్ అలాగే వన్ మోర్ అండి, ఇది వచ్చి బ్లూ కలర్ అనమాట, లైట్ బ్లూ, స్కై బ్లూ అంటాం కదా, స్కై బ్లూ కలర్, ఫాయిల్ ప్రింట్ అండి. ఇది ఫాయిల్ ప్రింట్. అసలు గోల్ చూడండి ఎంత గోల్ వచ్చింది చూడండి. వేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది మీకు అవుట్ఫిట్ ఇస్తూ ఎలా ఉంది ఏంటి అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేసుకుంటే చూడ్డానికంటే కూడా వేసుకుంటే అసలు ఈ లైట్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయ్యేప్పటికి అసలు ఎంత సూపర్ లుక్ వచ్చిందో చూడండి. ఇది శారీ వచ్చి మొత్తం ఇదేనమాట శారీ. దీనికి బ్లౌజ్ అయితే ఇలాగే ఇచ్చాడండి, బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. ఈ బ్లాక్ చున్నీకి మనం ఈ బ్లూ కలర్లో కనుక గోట్ కానీ సన్నగా కానీ వేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకా దీన్ని రెడీ చేయలేదు, పూర్తిగా రెడీ చేయలేదు అనమాట. అందువల్ల మీకు ఈ చున్నీ స్పెషల్గా కనిపించట్లేదు. మనం ఈ చున్నీకి సన్నగా ఈ బ్లూ కలర్లోని సన్న గోట్ కానీ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం దీన్ని బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే క్రాప్ టాప్ కింద కూడా యూజ్ చేయొచ్చు, క్రాప్ టాప్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి అసలు ఎంత గోలో చూడండి, అసలు ఎంత గోల్ వచ్చిందో, ఎంత ఫ్రీగా వచ్చిందో. ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ఈ పావడాలన్నీ కూడా, స్కర్ట్స్ అన్నీ కూడా అంబ్రెల్లా కటింగ్ అండి. నడుము దగ్గర కుచ్చి లేకుండా కుడతారు కదా, ఆ స్కర్ట్స్ అన్నమాట ఇవి. ఇదండి టోటల్గా డ్రెస్ అవుట్ఫిట్ అయితే. వన్ మోర్ హాఫ్ శారీ అండి, పింక్ కలర్ అండి, డార్క్ రాణి పింక్, డార్క్ రాణి పింక్ అనమాట. ఇది జార్జెట్ శారీ అండి. జార్జెట్ శారీ పైన ఇలాగ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. అన్నీ ఎక్కువగా ఫాయిల్ ప్రింటే చూపిస్తున్నాను కదా, అంటే ఈ ఫాయిల్ ప్రింట్స్ మనం లంగా ఓనీస్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి. శారీస్ కంటే కూడా లంగా ఓనీస్కే బాగుంటాయి అన్నమాట. అందువల్ల నేను మ్యాక్సిమం నా దగ్గర ఎక్కువ ప్రింట్స్ ఈ ఫాయిల్ ప్రింటే ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇవి. లంగా ఓనీకి అవుట్ఫిట్ చాలా బాగుంటాయి అన్నమాట, బాగా కనిపిస్తుంది. డార్క్ రాణి పింక్ అండి. నేను ఇది వేసుకుని తర్వాత ఎలా ఉంది ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి చెప్తాను. డార్క్ రాణి పింక్ అండి,
అసలు వేసుకుంటే కూడా ఎంత బాగుంది చూసారా. పింక్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ శారీ తెప్పించేసుకుని కుట్టించేసుకోవాలి. పింక్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం. డార్క్ రాణి పింక్ అండి. ఇది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. సేమ్ అదే బ్లౌజ్ వచ్చింది. నేను శారీలో నుండి కట్ చేయించి సేమ్ అదే బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ అలాగే సేమ్ కలర్ చున్నీ అండి. మీకు కావాలి అంటే దీనికి ఆపోజిట్ కలర్ అయినా వేసుకోవచ్చు, బ్లాక్ కలర్ కానీ అలాంటిది ఏదైనా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే సేమ్ రాణి పింక్లోనే ఇలాగా ఒక చున్నీని తీసుకుని దానికి ఇలాగా రాణి పింక్ అండ్ అలాగే గోల్డ్ కలర్ ఉన్నటువంటి లేస్ని ఇలాగ చున్నీకి అండ్ అలాగే బ్లౌజ్ నెక్ హ్యాండ్స్కి ఇలా వేయించాను అనమాట. చూసారా, బ్లౌజ్ నెక్కి అండ్ హ్యాండ్స్కి అండ్ అలాగే ఇలా చున్నీకి అనమాట ఇలా గోట్ వేయించాను. అందువల్ల ఏంటంటే మనకి చున్నీ కూడా సేమ్ అంతా ఒక్కటే సెట్ లాగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. నైస్ కదా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఈ లంగావోని. చిన్న పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు, టెంపుల్స్కి వేసుకెళ్ళవచ్చు. అసలు ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా అండి. ఆల్మోస్ట్ నేను మీకు ఇప్పుడు చూపించేవన్నీ కూడా సింపుల్గా ఉండేటటువంటి లంగావోనిలే. ఎందుకంటే నాకు సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం అనమాట. ఏదో హడావిడిగా వర్కలు, ఆ వెయిట్, అబ్బా గందరగోళం నేను అస్సలు ఇష్టపడను. నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత నచ్చుతుంది. కాబట్టి సింపుల్గా కావాలి అని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి లంగావోనీస్లో ఏదైనా కూడా మీరు శారీ తెప్పించి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్ కూడా ఏ బొటిక్లో చేస్తారు ఏంటి అని ఏం లేదండి. ఇంటి పక్కన ఎవరైనా టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా కూడా హ్యాపీగా కుట్టేస్తారు. ఒక 800-1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఎవరైనా కూడా కుట్టిస్తారనమాట. ఎందుకంటే ఇది మామూలు అంబ్రెల్లా కట్ లంగావోని అండి. అంబ్రెల్లా కట్ లంగావోని ఇది మామూలు బ్లౌజే అనమాట. కాబట్టి ఏ టైలర్స్ అయినా కూడా స్టిచ్ చేయించిస్తారు. మీరు పెద్ద పెద్ద బొటిక్స్కి తీసుకెళ్లారంటే శారీ కాస్ట్ కన్నా కూడా మీకు స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. కాబట్టి ఎక్కడైనా చిన్న టైలర్స్ దగ్గర కుట్టించుకుంటేనే మీకు తక్కువ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా. చూసారా, డ్రెస్ అయితే లుక్ ఇది అనమాట. నైస్ కదా. వన్ మోర్, ఇదిగోండి. ఇది వచ్చి డార్క్ బ్లూ కలర్ అనమాట. నేవీ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ అండి. డార్క్ బ్లూ కలర్ అండి. ఇది కూడా జార్జెట్ క్లాతే. ఈ బ్లూ కలర్ క్లాత్ పైన ఇలాగా సిల్వర్తో సన్నగా లైన్స్ లాగా వచ్చిందండి. ఇది ప్రింటింగ్ అండి, ఎంబ్రాయిడరింగ్ అలాంటివి అయితే కాదు. సన్నగా ప్రింటింగ్ అనమాట. ఇది ఫాయిల్ ప్రింట్ టైప్లోనే సన్నగా స్ట్రైప్స్ లాగా గీతల్లాగా ఇచ్చున్నాడు. నేను ఇప్పటికీ ఇది కూడా ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను. నాకైతే కలర్ ఏం షేడ్ రాలేదు. ఈ ఫాయిల్ ప్రింట్ కూడా ఏం పోలేదండి. మరి ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను. వేసుకుంటే లుక్ అయితే ఇదన్నమాట. ఇది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నేను శారీలో నుండే రన్నింగ్ బ్లౌజ్ని కట్ చేయించి ఇలాగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ అలాగే సేమ్ కలర్ చున్నీ అనమాట. సేమ్ కలర్ చున్నీ తీసుకుని ఈ చున్నీకి నేను ఈ శారీలో మనకి సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి కదా, కాబట్టి నేను ఈ పైటకైతే ఇలాగా సిల్వర్ కలర్లో సన్నగా గోటు వేయించాను. అందువల్ల లుక్ చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇదే గోటు బ్లౌజ్కి కూడా వేయించుకున్నాను అనమాట. ఇదే గోటు బ్లౌజ్ నెక్కి వేయించి పైటకు కూడా ఇలాగే గోటు వేయించాను. అందువల్ల మనకి పైట చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత బాగుందో. నైస్ కదా. అసలు ఎంత సింపుల్గా ఉంది. వేసుకుంటే కూడా గార్జియస్ లాగా ఉంటాం అన్నమాట. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. చాలా స్మార్ట్గా కనిపిస్తాము. అంటే ఈ ఒక్క డ్రెస్ అని కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఉన్నాయి కదా, అదే ఈ లంగావోనీస్ ఉన్నాయి కదా, వీటిలో ఏది వేసుకున్నా కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తారనమాట. ఎస్పెషల్లీ సింపుల్గా ఉండాలి అని ఇష్టపడే వాళ్ళకి మాత్రము ఇవాళ ఈ వీడియో అయితే మాత్రం పిచ్చగా నచ్చేస్తుందండి. కొంచెం హడావిడిగా గందరగోళంగా కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోవాలి అన్న వాళ్ళకి మాత్రము ఈ వీడియో సూట్ అవ్వదు. కానీ సింపుల్గా ఉండాలి, సింపుల్గా డ్రెస్అప్ అవ్వాలి అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చూసారా, నైస్ కదా, బాగుంది కదా.
ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ కలర్ కాకపోయినా మీరు ఇంకొక కలర్ అయినా సెలెక్ట్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అలాగే వన్ మోర్ వైట్ కలర్ అండి, సాటిన్ క్లాత్ అన్నమాట. ఇది సాటిన్ క్లాత్, ఇలాగా చక్కగా ఇందులో చిన్న చిన్న కలర్స్గా ప్రింట్ ఇలా వచ్చింది. సాటిన్ క్లాత్ అండి, ఇది జార్జెట్ కాదు, క్రేప్ కాదు, సాటిన్ క్లాత్. బాగా వెయిట్ కూడా ఉంది కొంచెము. ఇదైతే స్కర్ట్ అనమాట. అది వేసుకుని ఇది ఎలా కుట్టించాను ఏంటి అనేది చూపిస్తాను. సరే, వేసుకుంటే అసలు లుక్ ఎంత బాగుందో. ఇది నేనైతే శారీలో నుండే రన్నింగ్ బ్లౌజ్ తీసి ఇలాగా బ్లౌజ్ కుట్టించాను. సో లేదా మన దగ్గర ఏదైనా ఒకవేళ పింక్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే శారీలో ఉన్నటువంటి రన్నింగ్ బ్లౌజ్ని తీపించి ఇలాగ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను. అండ్ అలాగే పైట అయితే ఇలా తీసుకుని శారీలో వచ్చిన క్లాత్ని ఇలాగా పైటకు కూడా లేస్ లాగా ఇలా వేయించుకున్నానండి. చూడండి, అసలు ఇలా వేయించాను అనమాట. శారీలో వచ్చినటువంటి క్లాత్ని ఇలాగా పైట కిందకు కూడా ఇలా వేయించుకున్నాను. లంగావోని, మీరు లంగావోని లాగైనా వేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. లంగావోని కింద వేసుకోవచ్చు, లేదా ఇలా క్రాప్ టాప్ టైప్లో అయినా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మన స్టైల్ని బట్టి మనం వేసుకోవచ్చు అండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకుంటా. నేను చూస్తాను, ఒకవేళ ఈ కలర్ కాకపోయినా సేమ్ ఇందులోనే ఇంకొన్ని వేరే కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ కూడా బాగున్నాయండి. ఒకసారి మీకు కావాలనుకుంటే మాత్రం ఈ సాటిన్ క్లాత్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే వన్ మోర్ అండి, ఇది కూడా ఫాయిల్ ప్రింట్ అనమాట. అసలు కలర్ చూసారా? అసలు కలర్ ఎంత బ్రైట్గా ఉందో కదా. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఇది ఇప్పుడు నేను చూపించిన అన్ని డ్రెస్సెస్లోకి ఫస్ట్ మై ఫేవరెట్ డ్రెస్ ఇదేనమాట. సూపర్ కలర్ అండి. చూడండి అసలు ఎంత బాగుందో. మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు, నేను వేసుకొని చూపిస్తాను. అసలు ఎంత బ్రైట్గా ఉంది చూసారా? నేను చెప్పాను కదా, ఇది అన్నిట్లో కల్లా నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. అసలు ఎంత బ్రైట్గా ఉంది చూడండి. ఇది శారీలో నుండే క్లాత్ కట్ చేయించి నేనైతే బ్లౌజ్ కిందకి కుట్టించానండి. డ్రెస్ లుక్ అయితే ఇదండి ఫైనల్ లుక్. నేను సేమ్ కలర్లోనే చున్నీ తీసుకున్నాను. ఒకవేళ సేమ్ కలర్ కాకపోయినా కూడా ఇందులో ఉన్నటువంటి గోల్డ్ కలర్ మనం చున్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే కాంట్రాస్ట్గా కావాలి అనేవాళ్ళు ఇందులో ఉన్నటువంటి గోల్డ్ కలర్ చున్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే సేమ్ కలరే తీసుకున్నాను. చూడండి అసలు ఎంత నైస్ లుక్ కదా. ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుని మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కొంచెం సింపుల్గా ఉన్నప్పటికీ అందరిలో కూడా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనమాట. అంత క్యూట్గా ఉంటాయండి ఈ డ్రెస్సెస్ మాత్రం. ఒక మంచి ట్రెడిషనల్ లంగావోని అండి. నారాయణపేట అంటాం కదా, నారాయణపేట లంగావోని అనమాట. ఇలాగా బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అండి ఇది. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చింది కానీ శారీలోనే ఇచ్చేస్తున్నారు రన్నింగ్ బ్లౌజ్. మనం కావాలంటే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదు అంటే మనం దీనికి సంబంధించిన ఏదైనా బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా అందరూ ఏంటంటే సన్నగా ఇలాగా ట్రెడిషనల్గా వచ్చినటువంటి పైట్లు వేస్తారు. నాకెందుకో అలా మరీ అంత ట్రెడిషనల్గా నచ్చదు. కాబట్టి నేనైతే మెరూన్ కలర్ చున్నీ ఎక్కడో పోయిందనమాట. అందువల్ల ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ రెడ్ కలర్ చున్నీ వేసి చూపిస్తున్నాను. చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళేప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. బ్లాక్ అనే కాదు, వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు బ్లాక్ కాకుండా వేరే కలర్ కావాలి అన్నా కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, వేరే కలర్స్ కూడా ఉన్నాయి. లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చక్కగా మనం ఇలా శారీని తెప్పించుకొని ఇలా కుట్టించేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవన్నీ కూడా ప్యూర్ షిఫాన్ అండ్ జార్జెట్ శారీస్ అండి. రెగ్యులర్ యూస్కి మనకి బాగుంటాయని నేను ఇవి కుట్టించాను. ఇదంతా శారీ అనమాట. ఇదంతా శారీ అండ్ అలాగే ఇది బ్లౌజ్ అండి.
నేను కొంచెం డిఫరెంట్గా ఇలాగ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను దీన్ని. ఇలాగా బ్లౌజ్ కుట్టించాను అనమాట, చిన్న ఫ్యాన్ హ్యాండ్స్ పెట్టి. ఇది వచ్చి శారీ అండి, ఫుల్ శారీ. మీరు ఈ క్లాత్తో లంగా ఓనియే కాదు ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ ఎస్పెషల్లీ చాలా మెత్తగా ఉంటుందండి. రెగ్యులర్ యూస్కి అయితే భలేగా ఉంటాయి అన్నమాట. ఇళ్ళల్లో ఆడపిల్లలు లంగా ఓని అంటే చిరాకు పడతారు కదా, ఈ క్లాత్లు తెప్పించి కుట్టించి చూడండి. మీరు వద్దన్నా కానీ చక్కగా ఇంట్లో లంగా ఓనీలు వేసుకుని తిరుగుతారు. అంత కంఫర్ట్గా ఉంటాయి, అంత సాఫ్ట్ క్లాత్ అన్నమాట ఇది. ఇది వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్ అండి. సేమ్ ఇందులోనే నేను ఇంకొన్ని ప్యాటర్న్స్ కూడా తెప్పించాను. సేమ్ అందులోనే ఇది ఎల్లో అండి, ఎల్లో కలర్, ఎల్లో మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ దానికి బ్లౌజ్ అయితే ఇలా బ్లూ కలర్ వచ్చింది. మీరు ఇవి నేను ఇప్పుడు చూపించేది లంగా ఓని అనే కాదండి, రెగ్యులర్ యూస్కి శారీస్ కట్టుకుంటారు కదా, శారీస్ కట్టుకునే వాళ్ళకు కూడా చాలా బాగున్నాయండి ఈ క్లాత్లు అయితే మాత్రం. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, బ్లూ కలర్, ఎల్లోకి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను దాన్ని ఈ స్టైల్లో బ్లౌజ్ కుట్టించాను అనమాట. అంటే ఈ బ్లౌజ్ ఏంటంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకుంటుంది కదా, ఈ బ్లౌజ్ ఇలా కుచ్చిలాగా వచ్చి ఇలా కుట్టించాను. అంటే అన్ని డ్రెస్సెస్ వేసుకుని చూపించాలంటే నాకు కుదరట్లేదు, అందువల్ల ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. అన్నీ ఒకే శారీస్ అండి ఇవి, కలర్స్ అండ్ ప్రింట్స్ మారాయి అంతేను. ఇది కూడా చాలా బాగుందండి. మీరు ఇవి శారీస్ కిందకి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి ఇదే బ్లూ కలర్లో చున్నీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే ఇందులోనే మరొక కలర్ కాంబినేషన్, ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. కొంచెం లైట్ కలర్స్ బాగుంటాయని ఇలా ఈ కలర్లో ఒకటి తెప్పించాను. ఇది ఏం కలరో కూడా నాకు తెలియట్లేదు చెప్పడానికి. రెడ్ కలర్ ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఇవి ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయండి. మీరు ఒకవేళ ఫ్రాక్స్ కావాలి అని ట్రై చేస్తున్నా కూడా ఇవి ఒక్కసారి చూడండి, ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. నేను పావడకు శారీలో వచ్చినటువంటి క్లాత్ని ఇలాగ హ్యాండ్స్కి వేయించాను. ఇదన్నమాట లంగా ఓని. దీని మీద రెడ్ కలర్ చున్నీ వేస్తే అద్దిరిపోతుంది అంతే. అంతా సినిమాలో హీరోయిన్స్లా ఉంటారనమాట ఈ డ్రెస్సెస్ వేసుకుంటే. యాక్చువల్గా సినిమాల్లో హీరోయిన్స్ వేసుకునేవి కూడా అన్నీ ఈ క్లాత్లేనండి, అందుకే వాళ్ళు చాలా స్మార్ట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు. ఈ క్లాత్లే అనమాట వాళ్ళు వాడేది కూడా. ఇదండి ఈ కలర్ కాంబినేషన్. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మరి ఈరోజు వీడియోలో లాస్ట్ డ్రెస్ అండి, శారీ తెప్పించలేదు, డైరెక్ట్గా ఇలాగా క్రాప్ టాపే తెప్పించేసాను అనమాట. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి. క్రాప్ టాపేనండి ఇది, డైరెక్ట్ క్రాప్ టాప్ని తెప్పించాను. చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చిందండి. ఇదైతే స్కర్ట్ అనమాట. ఈ క్రాప్ టాప్లో మెయిన్ అపీరియన్స్ అంతా కూడా బ్లౌజేనండి. బ్లౌజ్కి హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చాయో, ఇవి బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. ఇలా ఓపెన్ హ్యాండ్స్ వచ్చాయి, లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అనమాట, ఓపెన్ హ్యాండ్స్. నేను ఇది కూడా ఒక్కసారి వేసుకుని చూపిస్తాను, మీకు లుక్ అర్థమవుతుంది. అసలు ఎంత బాగుంది చూసారా ఈ క్రాప్ టాప్ అయితే. హ్యాండ్స్ అండి ఈ డ్రెస్కి అయితే మెయిన్ లుక్ వచ్చి హ్యాండ్సే అన్నమాట. ఇలాగా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి, హ్యాండ్స్ ఇలా ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ వరకు అయితే హ్యాండ్ కుట్టి ఉంది, ఇక్కడ నుంచి ఓపెన్ హ్యాండ్ అనమాట ఇదంతా కూడా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఈ ప్రైస్కి ఇంత మంచి డ్రెస్ అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది అనమాట. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి డ్రెస్ వచ్చిందా అని. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్ కదా అని క్లాత్ ఎలా పడితే అలా వచ్చి ఉంటుందేమో అని మీరైతే డౌట్ పడాల్సిన అవసరమే లేదు. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇదన్నమాట. మామూలుగా నేను క్రాప్ టాప్స్ ఎప్పుడు కూడా మీషోలో రెడీమేడ్ ఎప్పుడు తెప్పించుకోను, ఫస్ట్ టైం ఇదే అనమాట తెప్పించడం. తెప్పించిన క్రాప్ టాప్ అయితే బాగా వచ్చింది.
పిల్లలు ఎవరైనా కూడా కాలేజ్ ఫంక్షన్స్కి కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా వేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తారు అనమాట. చాలా బాగుంటుంది. ఇదంటే ఈరోజు వ్లాగ్. అయితే మీషో నుండి తెప్పించినటువంటి శారీస్తో చక్కగా లంగా ఓణీలు కావచ్చు, క్రాప్ టాప్స్ కావచ్చు, ఇలా ఇంత చక్కగా మనమే డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలో అలాగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే చాలామంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టేటటువంటి ఒక కామెంట్ ఏంటంటే లైనింగ్కి ఎన్ని మీటర్స్ పడుతుంది. ఇప్పుడు మనం శారీకి 6 మీటర్స్ శారీని తెచ్చి మనం స్కర్ట్ కుట్టించుకున్నామని 6 మీటర్స్ అయితే అవసరం లేదండి. లైనింగ్ ఒక 3 మీటర్స్ అయితే లైనింగ్ సరిపోతుంది. నేనైతే నా స్కర్ట్స్ అన్నిటికీ కూడా 3 మీటర్స్ మాత్రమే లైనింగ్ యూజ్ చేస్తాను. అందువల్లే అవి బాగా బఫీగా ఎక్కువ గోల్ లాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి నేనైతే 3 మీటర్సేనండి స్కర్ట్కి లైనింగ్ యూజ్ చేసుకునేది మాత్రము. మరి ఈరోజు వీడియో కూడా మీ అందరికీ నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ సింపుల్గా డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చి ఉంటుంది. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.